ఓకే. సో గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ 2 సెషన్స్ వీటి గురించి డిస్కస్ చేసాం కదా. గిట్లో బ్రాంచింగ్, గిట్లో బ్రాంచింగ్ అంటే ఏంటి, పిఆర్ రిక్వెస్ట్ ఎలా రైజ్ చేస్తాము, అండ్ అప్రూవల్స్, దాని తర్వాత మర్జ్ ఎలా జరుగుతుంది, రీబేస్ ఎలా జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి. అండ్ నిన్న సెషన్లో బ్రాంచింగ్ స్ట్రాటజీ, రీసెట్, రివర్ట్, రీస్టోర్ అండ్ చెరీ పిక్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇంకా ఫ్యూ థింగ్స్ లైక్ గిట్ స్క్వాష్ అని అడిగారు కదా. గిట్ స్క్వాష్ అండ్ గిట్ స్టాష్. సో యాక్చువల్లీ గిట్ అనేది ఒక చాలా చాలా పెద్ద కాన్సెప్ట్ లాగా అనమాట. అది ఎంత నేర్చుకున్నా వస్తూనే ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసేవన్నీ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఇంతకంటే ఎక్కువ అవసరం మోస్ట్లీ రాదు ప్రాజెక్ట్స్ లో. సో గిట్ స్క్వాష్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఫీచర్ డెవలప్ చేయడానికి ఒక 30 కమిట్స్ అయ్యాయి అనుకుందాం. సో 30 కమిట్స్ అయిన తర్వాత మీరు రీబేస్ చేస్తే ఏమవుతుంది? 30 కమిట్స్, ఇఫ్ యూ రీబేస్ దీస్ 30 కమిట్స్, 30 కమిట్స్ దేంట్లోకి వెళ్తాయి? నో, ఐఎమ్ సేయింగ్ రీబేస్. సో మీరు రీబేస్ అనే ఆప్షన్ తో చేస్తే ఈ 30 కమిట్స్ మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్తాయి కదా. 30 కమిట్స్ విల్ బి పుష్డ్ టు మెయిన్ బ్రాంచ్. సో ఒక ఫీచర్ చేయడానికి, ఇప్పుడు ఫీచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ 1 అనే స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఫీచర్ 1 చేసిన తర్వాత కోడ్ స్టేటస్ వచ్చేసి కోడ్ 1. ఫీచర్ 2 అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోడ్ 2 అనే స్టేజ్ లోకి వెళ్తుంది. ఈ కోడ్ 1 కోడ్ 2 డిఫరెన్సే కదా మీరు ఫీచర్ 2 లో చేసిన చేంజెస్. సో ఫీచర్ 2 మైనస్ ఫీచర్ 1 ఈక్వల్ టు కోడ్ 2 మైనస్ కోడ్ 1, రైట్? సో మీరు ఎప్పుడైనా ట్రాక్ చేయాలి అంటే ఏం చేంజెస్ జరిగాయని, సో ఏం కోడ్ అనేది చేంజ్ అయింది అనేది ఒక్క కమిట్ లో తెలిసినా మీకు ఓకే కదా. ఇప్పుడు 30 కమిట్స్ తీసుకెళ్ళి నేను మెయిన్ బ్రాంచ్ లో పుష్ చేస్తే మెయిన్ బ్రాంచ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ లైక్ పొల్యూటెడ్. అనవసరంగా మనము అన్ని కమిట్స్ తీసుకొని వెళ్ళి చేస్తున్నాం అక్కడ ఒక ఫీచర్ కోసం. అదే ఒక్క ఫీచర్ ని మీరు ఒకే కమిట్ లో డెవలప్ చేసినట్లుగా చూపించగలిగితే దెన్ ఇట్ ఈస్ క్లీన్, ఈజీ టు మెయింటైన్ కదా. ఒక ఫీచర్ ని డెవలప్ చేయడానికి మీకు 30 కమిట్లు అయితే ఏంటి, 300 కమిట్స్ అయితే ఏంటి, ఏం చేంజెస్ వచ్చాయి అనేది అల్టిమేట్ గా అక్కడ తెలియాలి. సో దానికోసం ఈ 30 కమిట్స్ ని చేయడం కంటే మనం స్పాష్ అంటే ఏంటి అంటే లైక్ కంప్రెస్ లాగా. సో యూజింగ్ స్పాష్ we can compress all the commits into single commit. Okay, so అలా మనకు యూజ్ అవుతుంది. లెట్ us do this here. git process ఇక్కడ ఉంది కదా, /e demos aws into s webhos git process. మనం మసాలా దోసలో ఉన్నాం. git log, git log one line. ఓకే, సో ఇప్పుడు మసాలా దోశలో ఉన్నాం. మసాలా దోశకి నేను ఒక 4 కమిట్స్ వేస్తాను అనుకున్నాను. మసాలా కప్పు ఆయిల్. సో ఒక ఫీచర్ నేను డెవలప్ చేయడానికి ఐ డూ యూజువల్లీ మల్టిపుల్ కమిట్స్ ఆబ్వియస్లీ. సో కమిట్ లో అయిపోదు. ఆరిజిన్ ఆయిల్ కొంచెం పొడి, కొంచెం కారం, సంథింగ్ మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫీచర్ని.
సో ఇక్కడ నుంచి 1 2 3 4 కమిట్స్. సో ఇప్పుడు నేను ఈ 4 కమిట్స్ ని ఒక కమిట్ లాగా చేశాను అనుకోండి, నాకేంటి నష్టం? నేనే కదా చేస్తున్నాను. సో బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూస్ in the environment where multiple persons are working on the same branch. Okay, so recommended to use before rebase. So rebase ఎప్పుడు యూస్ చేస్తాం? ఒక పర్సన్ ఒకే బ్రాంచ్ పైన వర్క్ చేస్తున్నప్పుడు రీబేస్ యూస్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. రికమెండెడ్ ఓన్లీ టు యూస్ when a person, male person is working on పర్టికులర్ బ్రాంచ్. అదర్వైజ్ ఏమవుతుంది, అందరు అన్ని మీరే చేసినట్టు వస్తుంది అక్కడ. So usually we use this in rebate situations. Before rebase. Okay. So but anyhow rebase అయినా మంచి అయినా ఏదైనా కూడా ఎక్కువ కమిట్స్ మనకు ఉంటే అది కొంచెం మంచిగా అనిపించదు కాబట్టి నౌ ఐ డూ ఇంటరాక్టివ్ రీబేస్ అంటారు. స్క్వాష్ అన్న ఇంటరాక్టివ్ రీబేస్ అన్న ఒకటే అనమాట. స్క్వాష్ ఈక్వల్ టు ఇంటరాక్టివ్ రీబేస్. ఓకే, సో ఇప్పుడు నేను గిట్ రీబేస్ -i అని ఇచ్చి నేను ఈ కమిట్ ఐడి ఇస్తాను. సో ఈ కమిట్ ఐడి ఇస్తే దీని తర్వాత ఉండేవన్నీ మనకు 4 కమిట్స్ ఉన్నాయి కదా, 4 కమిట్స్ కలిపి ఒక కమిట్ అవుతుంది. ఓకే, సో చూడండి 4 కమిట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఎక్కడైతే మనం కొత్త కమిట్ యాడ్ అయిందో అక్కడ నుంచి. కమిట్ ఎక్కడ ఎన్ని కమిట్స్ వచ్చింది కదా, 1 2 3 4 రావాలి. 3 వచ్చాయి. రీబేస్ గిట్ రీబేస్ -i 266 అని ఇచ్చాను అంటే దీని తర్వాత ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం స్క్వాష్ చేస్తున్నాం. సో దీనికి ఒక పర్టికులర్ సింటాక్స్ ఉంది. నేను పిక్ అన్నింటిని మొత్తాన్ని స్క్వాష్ అని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే యు నో ద సింటాక్స్ /pick /squash/g. ఓకే, బట్ ఫస్ట్ లైన్ లో మాత్రం పిక్ అని ఉండాలి. ఉంది కదా, ఈ ఫస్ట్ కమిట్ మాత్రం పిక్ అని ఉండాలి, రిమైనింగ్ మొత్తం స్క్వాష్ అని ఉండాలి. అంటే ఏమవుతుందంటే, సో ఆ ఫస్ట్ కమిట్ ఏదైతే ఉందో మనకు మసాలా దోశ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ కమిట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పిక్ చేసుకొని మిగతా అన్నిటిని మనం స్క్వాష్ చేయమని అడుగుతున్నాం. సో ఇక్కడ నేను ఒక మెసేజ్ ఎంటర్ చేయొచ్చు. ఇది డిఫాల్ట్ మెసేజ్ అనమాట. దీన్ని డిలీట్ చేసి మసాలా దోశ ఈజ్ డెవలప్. నౌ యూ కెన్ చెక్. చూడండి, నేనే కదా మొత్తం డెవలప్ చేసింది నేనే. ఓ సారీ. Now is my voice clear now? Is my voice clear now? Think it should be clear now. యా, ఓకే. సో డెవలప్ చేసింది నేను ఒక్కనే కాబట్టి సో నాకేంటి, సో ఒక కమిట్ ఐడి ఉంది, ఆ కమిట్ ఐడి చేంజెస్ చూస్తే నాకు తెలిసిపోతుంది. ఓకే,
సో ఇది స్క్వాష్. సో స్క్వాష్ అంటే మీరు ఇలా చెప్పాలి. థింక్ వాయిస్ ఇస్ క్లియర్. మైక్ యూస్ చేస్తున్నాను నేను. వాయిస్ ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. క్లియర్. ఓకే, సరే, ఇంటర్నెట్ లో ఏముందో చూద్దాం. గిట్ స్క్వాష్. Multiple commits into single commit. This is often done to clean up the commit history, making it easier to understand and manage. ఓకే, సో మీరు మర్జ్ యూస్ చేసిన, రీబేస్ యూస్ చేసిన నో ప్రాబ్లం. బట్ ఒక బ్రాంచ్ పైన ఒక పర్సన్ వర్క్ చేస్తున్నప్పుడు అన్ని కమిట్స్ అనవసరంగా పెట్టడం కంటే యూ కెన్ కంబైన్ మల్టిపుల్ కమిట్స్ ఇంటూ సింగిల్ కమిట్ టు మేనేజ్ ఈజియర్ అండ్ టు లుక్ క్లీన్. సో ఇంటరాక్టివ్ రీబేస్ అన్నట్టు. ఇదేంటి అంటే హెడ్ నుంచి ఎన్ని కమిట్స్, నేను 4 కమిట్స్ ని స్క్వాష్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఇవ్వచ్చు. హెడ్ నుంచి 4 కమిట్స్ అనుకున్నప్పుడు ఇలా ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ నేను దీనిపైన ఉండే వాటన్నిటిని స్క్వాష్ చేయాలనుకున్నప్పుడు గిట్ రీబేస్ -i అని చెప్పి ఇది ఇచ్చిన తర్వాత ఈ 4 వస్తాయి మనకు అక్కడ ఫైల్లో. ఈ 4టిలోంచి మనం ఫస్ట్ దాన్ని మాత్రం పిక్ అని చేయాలి. సో అలా ఇలా పిక్ అని చేయాలి. సింటాక్స్ అది. సో ఇక్కడ ఫస్ట్ డిస్ప్లే అయిన దాన్ని మనం పిక్ అని చేస్తే దాని అక్కడ నుంచి పిక్ చేసుకొని మిగతా వాటన్నిటిని స్క్వాష్ చేస్తుంది అని దాని మీనింగ్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ వి షుడ్ అండర్స్టాండ్. ఓకే, సో ఇది మనం ప్రాజెక్ట్స్ లో చేస్తాం. మీరు ఎప్పుడైతే ఒక బ్రాంచ్ పైన మీరే వర్క్ చేస్తారో, కొంతమంది 30 కమిట్లు చేస్తారు, కొంతమంది 300 కమిట్లు చేస్తారు. అన్ని కమిట్స్ ని మనం మేనేజ్ చేయడం అనవసరం కాబట్టి సో దే విల్ డూ దిస్ ప్రాసెస్. సో దిస్ ఈస్ అబౌట్ గిట్ స్క్వాష్. అండ్ నెక్స్ట్ గిట్ స్టాష్ ఉంది. గిట్ స్టాష్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తున్నాను నేను ఇంకా. ఓకే, నేను ఇంకా కమిట్ చేయలేదు. ఎందుకంటే కమిట్ చేయడం అంటే కమిటింగ్ మీన్స్ వాట్? సో యు ఆర్ సేవింగ్ సమ్ రికార్డ్. ఒక రికార్డ్ ని మీరు ఎంటర్ చేస్తున్నారని కమిట్ చేయడం అంటే. సో కమిట్ ఎప్పుడు చేస్తారు అంటే జనరల్ గా డెవలపర్స్ ఒక మీనింగ్ఫుల్ గా ఏదైనా డెవలప్ చేసినప్పుడు మాత్రమే కమిట్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళ వర్క్ స్పేస్ లోనే ఉంటాయి చేంజెస్ అన్ని. ఓకే, గిట్ స్క్వాష్ మాత్రం మెయిన్ బ్రాంచెస్ లో చేయడానికి నాట్ రికమెండెడ్. నాట్ రికమెండెడ్ ఎందుకంటే అవి చాలా మంది దాన్ని రిఫర్ చేస్తూ ఉంటారు కదా. మీరు అక్కడ కానీ స్క్వాష్ చేస్తారంటే మొత్తం అందరికి ఎర్రర్స్ వస్తాయి. అండ్ అది మనం అలౌ కూడా చేయం సెట్టింగ్స్ లో. సో ఇప్పుడు గిట్ స్టాష్కి వస్తున్నాం. సో గిట్ స్టాష్కి వస్తున్నప్పుడు మనం కమిట్స్ చేసిన అది లోకల్ కమిట్ అయినా రిమోట్ రెపోజిటరీలో కమిట్స్ అయినా మనకు ఖచ్చితంగా ఒక మీనింగ్ఫుల్ కమిట్స్ లాగానే ఉండాలన్నమాట. సో స్టిల్ నా వాయిస్ లో వస్తుందా? నేను మైక్ యూస్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, ఒకసారి రీకనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? ఇప్పుడు లోగానే ఉందా? సో ఇట్స్ గుడ్. ఓకే, యా. సో ఇలా నేను డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను బట్ కమిట్ చేయలేదు. ఎందుకంటే కమిట్ చేయాలి అంటే ఒక మీనింగ్ఫుల్ థింగ్ అనేది ఉండాలన్నమాట. సో అందుకని నేను ఇట్లా ప్రాసెస్ లో ఉన్నప్పుడు మీరు గిట్ స్టేటస్ చూస్తే ఇట్ ఈస్ మోడిఫైడ్ బట్ నాట్ స్టేజ్డ్ ఆర్ నాట్ కమిటెడ్. సో ఇప్పుడు నేను
సడన్ గా నాకు హాట్ ఫిక్స్ వచ్చింది అనమాట. ప్రొడక్షన్ లో ఎమర్జెన్సీ డిఫెక్ట్ వచ్చింది. సో నేనేం చేయాలి? మెయిన్ బ్రాంచ్ లోపలికి వెళ్ళి ఒక హాట్ ఫిక్స్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఐ షుడ్ గో టు గిట్ చెక్అవుట్ మెయిన్. సో అప్పుడు అది అలో చేయదన్నమాట మనం. ఓకే, సో అది అలౌ చేయదు, ఎందుకంటే మీరు చేంజెస్ ఇంకా కమిట్ చేయలేదు. మీరు ఇంకా ఇది మీ వర్క్ స్పేస్ లో ఉంది. ఇప్పుడు కానీ మీరు వేరే బ్రాంచ్ కి మూవ్ అయితే సో ఇక్కడ చేంజెస్ అన్ని పోతాయి కాబట్టి, సో మీరు అట్లీస్ట్ కమిట్ అయినా చేయండి ఆర్ స్టాష్ చేయండి అంటాం. కమిట్ చేయడానికి వీఆర్ నాట్ రెడీ, సో ఐఎమ్ డూయింగ్ గిట్ స్టాష్ అనమాట. గిట్ స్టాష్ అని ఇస్తే ఒక టెంపరీ ఏరియాలోకి మన చేంజెస్ అన్ని వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ మెయిన్ లోపలికి వెళ్ళి గిట్ చెక్అవుట్ -b హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అది అయిపోయిన తర్వాత అగైన్ ఐ విల్ గో టు మై ఎర్లియర్ ఫీచర్ బ్రాంచ్ గిట్ స్టాష్ పాప్ కొట్టానంటే నా చేంజెస్ మొత్తం నా వర్క్ స్పేస్ లోకి వచ్చేస్తాయి. ఓకే, సో గిట్ స్టాష్ అంటే ఏం చెప్పాలి? వెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ a particular feature, if we have to move to another branch, Git will not allow. Okay, so we can stash the changes by using git stash command. Go to another branch, complete the work there, and again come to our feature branch and retrieve our changes using git stash pop command. Okay, so ఇది description. సో ఈ కేసెస్ లో మనం గిట్ స్టాష్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ సో దట్స్ ఆల్ యాక్చువల్లీ గిట్ మొత్తం ఆల్మోస్ట్ మనం ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాం. ఇంతకు మంచి ఇంటర్వ్యూస్ లో కానీ మన వర్క్ లో కానీ పెద్దగా ఏమీ ఉండదు. ఓకే, సో ఇక మనం క్యూబర్నెటిస్ ఉంది కదా, K8 అప్గ్రేడ్ అండ్ K8 ఆర్కిటెక్చర్, సో ఇది డిస్కస్ చేద్దాం. సో క్యూబర్నెటిస్ నేను ఆల్రెడీ క్లస్టర్ క్రియేట్ చేశాను. ఇది ఉంది కదా మనకు టెరాఫార్మ్ AWS ఈ కేసులో. VPC క్రియేట్ చేశాను, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశాను, బాస్టియన్ హోస్ట్ క్రియేట్ చేశాను, క్లస్టర్ క్రియేట్ చేశాను. మనం లాస్ట్ టైం దీనిపైన వర్క్ చేశాం, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. సో ఇప్పుడు ఏంటి అంటే మన క్లస్టర్ 1.31 లో రన్ అవుతుంది, బట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఇక్కడ 1.32 ఉంది. సో 1.31 నుంచి మనం 1.32కి అప్గ్రేడ్ చేయాలి. సో అప్గ్రేడ్ చేసినప్పుడు మన అప్లికేషన్స్ డౌన్ అవుతాయా అవ్వవా? డౌన్ అవుతాయా అవ్వవా? డౌన్ అవ్వవు.
సో ఎందుకంటే ఇప్పుడు మన అప్లికేషన్ క్యూబర్నెటిస్ లో రన్ అవుతుందా లేదా అనేది అనవసరం. అప్లికేషన్ కి ట్రాఫిక్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను DAWS 82s.online అని హిట్ చేస్తాను. ఇది ఎక్కడికి వెళ్తుంది రిక్వెస్ట్? లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. సో లోడ్ బ్యాలెన్సర్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ లో మనకు ఈ టార్గెట్ గ్రూప్స్ లో ఏముంటాయి? సర్వీసెస్ ఉంటాయి కదా, క్యూబర్నెటిస్ సర్వీస్. సో ఆ సర్వీస్ ఏం చేస్తుంది? ఎండ్ పాయింట్ ని మనకు ఇక్కడ డైరెక్ట్ పాడ్ ఐపీకి మీరు చూసింటే లోడ్ బ్యాలెన్సర్ లో డైరెక్ట్ గా టార్గెట్ గ్రూప్ లో మనకు పాడ్ ఐపీస్ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. సో ఇందులో ఎక్కడైనా క్యూబర్నెటిస్ మాస్టర్ తో ట్రాఫిక్ ఉందా? క్యూబర్నెటిస్ మాస్టర్ కి ట్రాఫిక్ వెళ్తుందా? సో క్యూబర్నెటిస్ మాస్టర్ అనేది అప్లికేషన్స్ లో ఎలాంటి రోల్ ప్లే చేయదు. క్యూబర్నెటిస్ మాస్టర్ అనేది ఎందుకు? క్యూబర్నెటిస్ నోడ్స్ ని మేనేజ్ చేయడానికి మాత్రమే. మీకు అప్లికేషన్ ఎప్పుడు డౌన్ అవుతుందంటే మీ నోడ్ డౌన్ అయినా ఆర్ మీ పాడ్ డౌన్ అయినా అప్లికేషన్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడు నేను క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ అప్డేట్ చేసేప్పుడు సో ఐ విల్ ఫాలో సమ్ ప్రాసెస్. మనం చేయలేనిది ఏంటి అంటే యూ కెనాట్ do any changes to the cluster, any changes or deployments to the cluster. But existing applications will run. ఓకే, సో యూజువల్ గా మనం క్యూబర్నెటిస్ అప్గ్రేడ్ చేసేటప్పుడు డౌన్ టైం అనౌన్స్ చేస్తాము, అనౌన్స్ చేయము, మన ఇష్టం అది. మనం బట్ ఏది చేస్తామంటే we will not allow other teams to access the cluster. సెక్యూరిటీ గ్రూప్స్ అప్డేట్ చేసి వేరే ఎవరు మన క్లస్టర్ ని, అడ్మినిస్ట్రేటర్స్ తప్ప వేరే ఎవరు మన క్లస్టర్ ని యాక్సెస్ చేయకుండా ఉండేలాగా చేస్తాం. ఓకే, సో క్యూబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్ కి సెక్యూరిటీ గ్రూప్స్ ద్వారా యాక్సెస్ కట్ చేస్తాం. బట్ అప్లికేషన్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి. చేయలేనిది ఏది అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ కి కనెక్ట్ అయ్యి ఉండే అప్లికేషన్స్ లో ఎలాంటి చేంజెస్ చేయలేరు. ఓకే, సో అప్లికేషన్స్ అయితే డౌన్ అవ్వవు, ఓన్లీ క్లస్టర్ కి మాత్రం కనెక్ట్ అవ్వలేరు. సో ఎలా చేస్తాం ఈ అప్గ్రేడ్ వితౌట్ డౌన్ టైమ్ అంటే, సపోజ్ నేను ఇక్కడ క్యూబర్నెటిస్ క్లస్టర్ లో, సో ఇది మీకు తెలుసు, ఒక కంట్రోల్ ప్లేన్ ఉంటుంది అండ్ వర్కర్ నోడ్స్ ఉంటాయి. నేను బ్లూ అనే ఒక వర్కర్ నోడ్ పెడుతున్నా ఇక్కడ. లాస్ట్ టైం మనం బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ కూడా చూసాం అప్లికేషన్స్. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? బ్లూ రన్నింగ్ లో ఉంటుంది, రైట్? ఒకసారి రివైజ్. బ్లూ రన్నింగ్ లో ఉంటుంది, రన్నింగ్ వర్షన్. మనం ఏం చేస్తాం? గ్రీన్ ప్రొవిజన్ చేస్తాం. గ్రీన్ ప్రొవిజన్ చేసి టెస్ట్ చేస్తాం, బేసిక్ టెస్టింగ్. సక్సెస్ అయింది అంటే ఏం చేస్తాం? చేంజ్ సర్వీస్ టు గ్రీన్ కదా. సో ఇలా చేస్తాం. సో సిమిలర్ గా ఇక్కడ బ్లూ నోట్స్ ఉన్నాయి, బ్లూ నోట్స్ ఆర్ రన్నింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సేమ్ నెంబర్ ఆఫ్ గ్రీన్ నోట్స్, విల్ క్రియేట్ సేమ్ నెంబర్ ఆఫ్ గ్రీన్ నోట్స్, సేమ్ కెపాసిటీ ఉండేలాగా గ్రీన్ నోట్స్ ని క్రియేట్ చేస్తాం. గ్రీన్ నోట్స్ ని క్రియేట్ చేసి కొత్త అప్లికేషన్స్ ని గ్రీన్ నోట్స్ లో షెడ్యూల్ చేయకుండా కార్డన్ అనేది ఉంటుంది, కార్డన్ గ్రీన్ నోట్స్. అంటే బై మిస్టేక్ కూడా పాడ్స్ ఇందులోకి రాకుండా కార్డన్ చేస్తాం. ఇట్ మీన్స్ షెడ్యూలింగ్ డిసేబుల్డ్. సో అయిన తర్వాత మనం ఈకేఎస్ కంట్రోల్ ప్లేన్ ని అప్గ్రేడ్ చేస్తాం. దాని తర్వాత
గ్రీన్ నోట్స్ కూడా అప్గ్రేడెడ్ టు 1.32. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కార్డ్ అండ్ బ్లూ నోట్స్, ఇట్ మీన్స్ షెడ్యూలింగ్ డిసేబుల్డ్. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డ్రైన్. డ్రైన్ అంటే ఏంటి? వాషింగ్ మిషన్ లో డ్రైన్ లాగా. సో మీరు ఆ డ్రైన్ ఆన్ అయింది అంటే అన్ని బయటకు వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు నేను డ్రైన్ బ్లూ నోట్, సో బ్లూ నోట్స్ ని డ్రైన్ చేస్తే, సో ఇక్కడ అండ్ అన్కార్డన్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాయి అవి? మనకు బ్లూ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి. బ్లూ మొత్తం షెడ్యూలింగ్ డిసేబుల్ పెట్టేశాను. నెక్స్ట్ నేను బ్లూని డ్రైన్ చేశానంటే అందులో ఉండే పార్ట్స్ ఎక్కడికి వెళ్ళాలి? సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు ఆ డిప్లాయ్మెంట్ కి అటాచ్ అయిన పాడ్ ని డిలీట్ చేశారంటే క్యూబర్నెటిస్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇమీడియట్ గా ఆ పాడ్ ని మళ్ళీ క్రియేట్ చేయాలి కదా. సో pod is a subset of replica set. Replica set is a subset of deployment. So if you delete any pod, replica set will make sure that pod will run again in any other node, any node. సో నేను బ్లూ అంతటిని నేను షెడ్యూలింగ్ డిసేబుల్ చేశాను కాబట్టి ఇక దానికి ఉండే ఆప్షన్ ఏంటి? సో పాడ్స్ విల్ గో టు గ్రీన్ నోట్స్, రైట్? పాడ్స్ అన్ని 1 by 1 బ్లూ నోట్స్ అన్నిటిని మనం డ్రైన్ చేసిన తర్వాత పాడ్స్ అన్ని గ్రీన్ నోట్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కంట్రోల్ ప్లేన్ 1.32లో ఉంది, మన గ్రీన్ నోట్స్ 1.32లోనే ఉంది. సో దట్స్ ఆల్. నౌ వీ కెన్ డిలీట్ బ్లూ గ్రూప్. ఓకే, సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ రన్ సంథింగ్. సో మనకు 82S లో డిప్లాయ్మెంట్ తీసుకుందాం. రిసోర్సెస్ లో వీ హ్యావ్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ కి సర్వీస్ కూడా అటాచ్ చేస్తున్నాం కదా. సో లెట్ us క్రియేట్ దిస్. సో నేను క్లస్టర్ క్రియేట్ చేశాను. క్లస్టర్ క్రియేట్ చేసి ఇక్కడ AWS కాన్ఫిగర్ చేశాను. ఓకే, క్రెడెన్షియల్స్ ఇచ్చాను. దాని తర్వాత క్లస్టర్ కి కనెక్ట్ అయ్యాను. AWS EKS అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ ఇదంతా చేసిన తర్వాత kubectl get nodes. So we have it, right? So in kubectl apply -f ఇలా వచ్చిందా? ఓకే, curl -o. Let me get the raw URL. సో ఇది డిప్లాయ్మెంట్. kubectl apply -f. ఓకే, సో డిప్లాయ్మెంట్ సర్వీస్ రెండు క్రియేట్ అయ్యాయి. kubectl get pods and kubectl get service లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. సో ఇది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ.
ఓకే. సర్వీస్ లోనే ఉన్నాయి కదా. ఇన్ సర్వీస్. ఓకే. ఈ పోర్ట్ ఓపెన్ చేస్తుందో లేదో చూద్దాం. ఇన్స్టెన్సెస్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో షుడ్ అలౌ దిస్ పోర్ట్. సో నేను అలా ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, కస్టమ్ టీసీపీ, పోర్ట్ నెంబర్, ఫ్రమ్ లోడ్ బ్యాలెన్స్. సరే, ప్రస్తుతానికి 0.0.0 ఇస్తుంది. సో మన ఫోకస్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ 30,007 అలౌ చేస్తున్నా పోర్ట్ నెంబర్. ఓకే. సో నౌ అవర్ వెబ్సైట్ ఈస్ వర్కింగ్. ఓకే, నోట్ పోర్ట్ ని అలౌ చేశాను అంతే, డిప్లాయ్మెంట్ కాబట్టి. సో అవర్ వెబ్సైట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు నేను మన ఇమాజిన్ అవర్ అప్లికేషన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవర్ ఈకేఎస్ క్లస్టర్. మనం ఇప్పుడు అప్గ్రేడ్ కోసం వెళ్తున్నాం. సో అప్గ్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను 8:30కి అప్గ్రేడ్ స్టార్ట్ చేస్తాను. పిఎం అప్గ్రేడ్ స్టార్టెడ్. సో మీరు అప్గ్రేడ్ మీ అంతటా మనం చేయకూడదు కదా. మనం వీ షుడ్ అనౌన్స్ దిస్ అప్గ్రేడ్ అట్లీస్ట్ 1 month బిఫోర్ అనుకున్నాం యాజ్ ప్లాన్డ్ యాక్టివిటీ. సో ఇలా ఖచ్చితంగా మనం అందరికీ అప్డేట్ చేయాలి, సో దట్ అప్లికేషన్ టీమ్ కెన్ ప్లాన్ their releases. ఓకే, ఈ రోజు రిలీజ్ పెట్టుకోకుండా ఉంటాయి అవి. అండ్ వాళ్ళ దాని నుంచి మనకు ఎవరో ఒకరు అవైలబుల్లో ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వస్తే చెక్ చేసుకోవడానికి, మళ్ళీ క్లస్టర్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవడానికి. సో we will ask application teams to be standby to check apps health after upgrade. సో మనం ముందుగానే 8:30 నుంచి 9:30 వరకు అని చెప్పింటాం. సో యూజువల్లీ మనం 3 to 4 ఆ టైంలో చేస్తాం అనమాట, ఆఫ్ బిజినెస్ అవర్స్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుంటున్నాను నేను ప్రెసెంట్. సో ఇలా చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ ని అప్డేట్ చేస్తాము, ఎవరికి యాక్సెస్ లేకుండా, ఓన్లీ మన బాస్టియన్ హోస్ట్ కి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫస్ట్ స్టెప్ సిమిలర్ కైండ్ ఆఫ్ కెపాసిటీని రన్ చేయాలి. నేను బ్లూ నోట్స్ రన్ అవుతున్నాయి కదా, అంతే కెపాసిటీలో గ్రీన్ నోట్స్ ని కూడా రన్ చేయాలి. సో నౌ ఐ షుడ్ గివ్ గ్రీన్. సో గ్రీన్ ఇచ్చి ఐ షుడ్ రన్ దిస్. నేను ఇప్పుడు cd terraform aws EKS cd 40 EKS లో ఉన్న 5 to terraform plan, you will see another node group will run. Okay, so 10 resources are going to add terraform apply auto approve.
సో మనకు గ్రీన్ నోట్ గ్రూప్ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ క్లస్టర్లో. బ్లూ ఉంది కదా, ఇప్పుడు మనకు గ్రీన్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, గ్రీన్ నోట్ గ్రూప్ వస్తుంది, స్టిల్ క్రియేటింగ్. గ్రీన్ నోట్ గ్రూప్ వచ్చిన తర్వాత, సో ఇప్పుడు బై మిస్టేక్ బ్లూలో ఏదైనా క్రాష్ అయింది అనుకోండి, అది గ్రీన్ లోకి వచ్చే ఛాన్స్ ఉందిగా. బ్లూ నోడ్ ఏదైనా క్రాష్ అయింది అంటే గ్రీన్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా? సో అందుకని మనం ఈ గ్రీన్ నోట్స్ ని కార్డన్ చేస్తాం. అంటే ఇది కొత్తగా క్రియేట్ చేసిన నోట్ గ్రూప్, ఇందులోకి అప్పుడే మనం పాడ్స్ ని యాక్సెప్ట్ చెయ్యము అన్నట్లు ఒక కమాండ్ ఉంటుంది, kubectl కార్డన్ నోడ్ అని. సో అది రన్ చేసామంటే షెడ్యూలర్ అందులోకి పాడ్స్ ని షెడ్యూల్ చేయదు. సో లెట్ us see that. గ్రీన్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే, డన్. సో ఇప్పుడు మనం చూస్తే kubectl get nodes. So we have recently created 2 nodes. Those are green. సో ఇప్పుడు మనం వీటిని కార్డన్ చేయాలన్నమాట. సో దర్ ఇస్ ఎ కమాండ్ kubectl కార్డన్. kubectl కార్డన్ అండ్ నోడ్. సో ఇక్కడ మనకి kubectl కార్డన్ and then this is the node. అండ్ అలానే ఇది కూడా kubectl కార్డన్. సో ఇప్పుడు చెక్ చేయండి, kubectl get nodes షెడ్యూలింగ్ డిసేబుల్. సో బై మిస్టేక్ కూడా అందులోకి మనకు పాడ్స్ అనేది రావు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈకేఎస్ కంట్రోల్ ప్లేన్ ని 1.32 కి అప్గ్రేడ్ చేయాలి. సో ఇది ఖచ్చితంగా మనకు మాన్యువల్ ప్రాసెస్. ఓకే, కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్రాసెస్ ఏం పాసిబుల్ అవ్వదు ఇందులో. దిస్ ఇస్ ప్లాట్ఫామ్ అప్గ్రేడ్, నాట్ ఎ సింపుల్ అప్లికేషన్ అప్గ్రేడ్. సో క్యూబర్నెటిస్ అనేది ఒక ప్లాట్ఫామ్ కదా, సో దాన్ని కంప్లీట్ ఆటోమేటెడ్ గా చేయడం అనేది నాట్ సేఫ్. 1.32 కి కన్ఫర్మ్ అప్గ్రేడ్. సో ఇది ఇక్కడ అప్గ్రేడింగ్ అని పడుతుంది స్టేటస్. సో అప్డేటింగ్ పడుతుంది. సో ఇది ఇప్పుడు ఏంటి, యాక్చువల్లీ ఎంటైర్ క్యూబర్నెటిస్ మనకు అప్డేట్ అవుతుంది. బట్ నౌ ఇఫ్ ఐ యాక్సెస్ మై అప్లికేషన్, it should be still accessible.
ఓకే, సో యాక్సెసిబుల్ అవుతుంది. But now we cannot make any contact with the cluster. We cannot do any releases. We cannot do any changes to the running applications. సో అదొక్కటే. బట్ పబ్లిక్ అందరూ మన అప్లికేషన్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఎలాగో ఒక 5 minutes టైం పడుతుంది. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం, దెన్ వి విల్ కంటిన్యూ. ఓకే, చెక్ ఫస్ట్. ఓకే, స్టిల్ అప్డేటింగ్. ఇక్కడ లాగ్స్ లో కూడా చెక్ చేయొచ్చు. సో వర్షన్ అప్డేటింగ్ ప్రోగ్రెస్. మూవీస్ దిస్ ఇస్ 17 కదా. Student section number 62 18. సో క్యూబర్నెటిస్ ఉంది, అది నేను ఒకసారి నోట్స్ చూసి అప్డేట్ చేస్తాను. గుర్తులేదు నాకు ఏ రోజు ఏది చూసిన. ఒకసారి సెషన్స్ నేను పైన వాచ్ చేసి ఐ విల్ అప్డేట్. స్ట్రాటజీ కిట్ reset pivot keep restore and then keep cherry pick. Version number 63. సో చూద్దాం. సో క్లస్టర్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. సో క్లస్టర్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత నోడ్ గ్రూప్ ఇంకా మనకు ఫోర్స్ చేస్తుంది అనమాట 1.32కి క్లస్టర్ లెవెల్కి అప్గ్రేడ్ చేయాలని. కంట్రోల్ ప్లేన్ 1.32లో ఉండి నోడ్ గ్రూప్ 1.31లో ఉండకూడదు. సో వి విల్ అప్డేట్ దిస్ గ్రీన్. మనం బ్లూని అప్గ్రేడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి డిలీటెడ్ ఎనీహౌ. ఫోర్స్ అప్డేట్ దీంట్లో ఏం లేవు కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఫోర్స్ అప్డేట్. కొత్త నోట్స్ క్రియేట్ అవుతాయి యాక్చువల్లీ. Let us have few questions in meantime. Karthik. Karthik, you can speak. You have a question? Karthik, are you there? Santosh? యా హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. Hi, Santosh. Good evening. యా అన్న, మనకి ఎట్లా తెలుస్తుంది లైక్ అప్గ్రేడ్ చేయాలని, లైక్ లేదంటే న్యూ వెర్షన్ సపోర్ట్ చేస్తుందని ఎట్లా అది? అంటే మనకు ఈ వర్షన్ ఇప్పుడు 1.32 నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. అక్కడ ఆ వర్షన్ కి ఎప్పుడు సపోర్ట్ ఆగిపోతుందో మనకి ఇక్కడే తెలుస్తుంది చూడండి. 1.32కి ఎప్పటి వరకు ఉంది సపోర్ట్? ఓకే, 2026 మార్చ్ 21 వరకు ఉంది. ఓకే సో ఆ లోపు మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే కొంచెం మనీ కడితే 2027 వరకు ఉంటుంది అన్నమాట. వన్స్ సపోర్ట్ ఆగిపోయిన తర్వాత, ఆగిపోవడానికంటే ముందే మనం అప్గ్రేడ్ చేసుకుంటే బెటర్. తర్వాత ఏమవుతుంది అన్న ఆ డేట్ అయిపోతే? సపోర్ట్ ఆగిపోయింది అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఎవరు రిసాల్వ్ చేయరు అని. ఓకే. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది,
ఎప్పుడో 2012 లో రిలీజ్ చేసిన ఓఎస్ నా మొబైల్ లో రన్ అవుతుంది, దీంట్లో ప్రాబ్లం వచ్చింది నాకు చూడండి అంటే మనకు మొబైల్ కంపెనీ వాళ్ళు చూడరు. సో అది కరెక్ట్. అవుట్డేట్ అయిపోయింది మనం చేయమని. సో అలా. సో ప్రతి వర్షన్ కి ఒక టైం అనేది ఇస్తారనమాట సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ వాళ్ళు. సో ఆ టైం లోపల మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే ఇంకా దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. ఈ అప్‌గ్రేడేషన్‌లో వేరియస్ టీమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి గదన్నా? క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. ఒక్కటేనా? వాళ్ళొక్కటేనా? ఓకే. వాళ్ళొక్కటే అంటే ఇంకా అప్లికేషన్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తారు కదా. ఇన్ఫార్మ్ చేసినప్పుడు అప్గ్రేడ్ చేశాక ప్రతి ఒక్కరు వాళ్ళ అప్లికేషన్స్ ఒకసారి ఓకే. చెక్ లైక్ చేసుకుంటారు. ఇదంతా చేంజ్ ప్రాసెస్‌లోనే జరుగుతదన్నా ఇది నార్మల్‌గా చేంజ్ ఇది ఒక క్రియేట్ పెద్ద చేంజ్ ఇది. ఇది ఒక ఓకే. పెద్ద అందులో సిఆర్ ప్రాసెస్. సబ్ సి టాస్క్స్ క్రియేట్ చేసేసి లైక్ యాప్ టీమ్స్, రిమైనింగ్ టీమ్స్ వాళ్ళు వాలిడేషన్ చేస్తారా? ఇట్లా అప్‌గ్రేడేషన్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. సో ఇది ఒక సిఆర్ ప్రాసెస్ ఫర్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్. యాహ్! ఓకే అన్న. ఓకే. యాహ్! శ్రీకాంత్ రెడ్డి. అప్గ్రేడేషన్ లో ప్రీ రిక్విజైట్స్ ఏమేమి ఉంటాయన్న నార్మల్ ఏమేమి తీసుకుంటారు రియల్ టైమ్ లో చెప్పాలి అని అంటే మీరు యాక్చువల్లీ ఈ కేస్ అంతా కంప్లీట్లీ AWS రెస్పాన్సిబుల్ కాబట్టి ఈటీసీడీ బ్యాకప్ అనేది ఒకటి తీసుకుంటారు. దానికి కొన్ని కమాండ్ లైన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈకేఎస్, ఈటీసీడీ బ్యాకప్. సో ఇది ఒకటి తీసుకుంటారు. వాలరో అనే ఒక టూల్ యూస్ చేసి ఇది బ్యాకప్ తీసుకుంటారు అనమాట. బట్ సో ఎప్పుడు అయితే ప్రాబ్లమ్స్ రాలేదు మాకు, ఎందుకంటే ఎవ్రీథింగ్ AWS రెస్పాన్సిబుల్ కాబట్టి. ఆన్ ప్రిమైస్ లో చేస్తున్నప్పుడు మాత్రం సో క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ టీం వాళ్ళు ఈ బ్యాకప్ అనేది తీసుకుంటారు. అనేది ఫస్ట్ ప్రీ పాడ్‌లో చేసిన తర్వాత ప్రాడ్‌లోకి వెళ్తారు కదా? అంటే ఫస్ట్ డెవలప్మెంట్ నుంచి వస్తాం. మీకు ఓకే. ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయో డెవలప్మెంట్ క్లస్టర్స్, క్యూఏ క్లస్టర్, తర్వాత ప్రీ ప్రాడ్ ఉంటే ప్రీ ప్రాడ్, అట్లా డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో చేయం. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అట్లా చేసుకుంటూ వచ్చి ఇక్కడ చేస్తాం. ఓకే. సో ఈ కొత్త వెర్షన్‌లో కొంతమంది ఏదైనా ఏం చేస్తారు? అన్న. చెప్పండి. కొత్త వెర్షన్‌లో ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ ఓల్డ్‌ది స్టాండ్ బైలో ఉంటది కాబట్టి వెంటనే దానికి రోల్ బ్యాక్ చేసేస్తారా? అంటే ఇప్పుడు బ్లూ స్టాండ్ బై ఉంది కదా? రోల్ హ్మ్. వన్స్ క్లస్టర్ అప్గ్రేడ్ చేసిన తర్వాత వి కెనాట్ గో బ్యాక్. క్లస్టర్ అప్గ్రేడ్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తుందంటే బ్యాకప్ ని రీస్టోర్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదండి. ఓకే. సో ఓకే. నార్మల్ ఓన్లీ సో AWS కొంతమంది ఓన్లీ లాస్ట్ 3 వర్షన్స్ సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు 1.32 ఫెయిల్ అయింది అనుకోండి. సో AWS వాళ్ళు చెప్తున్నారు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్ అని. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం తీసుకున్న బ్యాకప్ లోంచి 1.31 కి రీస్టోర్ చేసుకోవాలి, కొత్త క్లస్టర్ క్రియేట్ చేసుకుని. బట్ మన మన కుబర్నెటిస్ ఈ అప్లికేషన్ వర్షన్స్ అనేటి MLs అన్ని ఉన్నాయి కదా. చెప్పండి. ఈ వర్షన్స్ అనేటివి మనము మనం నార్మల్ రియల్ టైమ్ లో ఎంటర్ప్రైజ్ లెవెల్ తీసుకుంటారు కదా, ఇవన్నీ అంటే ఈ కుబర్నెటిస్ వాళ్ళు చేసేది ఏముంటుంది దీంట్లో ఈ అప్గ్రేడేషన్స్ లో? క్యూబర్నెటిస్ వాళ్ళు చేసేది అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నే కదా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎల్లుండి రేపు కొన్ని రోజుల తర్వాత 1.33 వస్తుంది, అప్పుడు ఎవరు అప్గ్రేడ్ చేయాలి? బట్ అంటే మనం టూ తీసుకుంటాం ఎంటర్ప్రైజ్ లెవెల్లో. ఇప్పుడు AWS కి వచ్చి సారీ క్లస్టర్ ఇది అప్గ్రేడ్ చేసేటప్పుడు కంట్రోల్ ప్లేన్ ఒకటిసారి అది ఒకటిసారి చేస్తారా ఎట్లా, లేకపోతే లైక్ టూ ఉంటాయి కదా స్టేజెస్, ఇప్పుడు మనకు నోడ్ లెవెల్లో ఒకటి దీని లెవెల్లో ఎట్లా? సో కంట్రోల్ ప్లేన్ ఫస్ట్ చేస్తున్నాం, దాని తర్వాత నోట్ ప్రూఫ్ చేస్తున్నాం. రెండు ఒకేసారి చేస్తే కొత్త క్లస్టర్ క్రియేట్ అవుతుంది, ఉన్న క్లస్టర్ పోతుంది. మనకు క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే ఏంటి? ఉండేది కాంపోనెంట్స్ రెండు, మాస్టర్ అండ్ నోడ్ గ్రూప్. మాస్టర్ ఏదైతే ఉందో నోడ్ గ్రూప్ కూడా అదే వర్షన్ లో ఉండాలి. బట్ మీకు డౌన్ టైం కావాలి అంటే ఇలా చేయాలి.
సారీ డౌన్ టైం వద్దు అనుకుంటే మీ అప్లికేషన్స్ కి ఇలా చేయాలి. ఇప్పుడు మీరు కొత్త క్లస్టర్ క్రియేట్ చేస్తారు, ఆ కొత్త క్లస్టర్ లోకి పాడ్స్ అని ఎవరు తీసుకొస్తారు మళ్ళీ? ఒకవేళ కొత్త క్లస్టర్ చేస్తే ఆ YAML ఫైల్స్ అన్ని ఎవరు రన్ చేస్తారు? మళ్ళీ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ చేయాలి కదా. కరెక్ట్. యా సో అలా సో మా ఫైనల్ చేయకుండా క్వశ్చన్ అన్న చెప్పండి. సో ఇప్పుడు మనం నార్మల్గా AWS కన్సోల్కి వెళ్ళి అప్గ్రేడ్ చేస్తున్నారు కదా మీరు. సో మనం రియల్ టైంలో మనకి AWS యాక్సెస్ ఉంటుంది ఉండకపోవచ్చు. సో అంటే ఒకవేళ లేకపోతే కమాండ్ లైన్ యూజ్ చేసి చేయవచ్చా లైక్? మాకు ఎలా ఇచ్చారంటే మా కంపెనీలో అది చాలా సెక్యూర్డ్ కంపెనీ, అది లైక్ ప్రావిడెంట్ ఫండ్, సింగపూర్ ప్రావిడెంట్ ఫండ్ కంపెనీ. ఆ అప్గ్రేడ్ టైంలో మాత్రమే యాక్సెస్ ఇస్తారు అడ్మినిస్ట్రేటర్స్ కి. సో వీఆర్ డెవాప్స్ టీమ్ అనేది Kubernetes ని అడ్మినిస్ట్రేటర్స్ కి ఆ డెప్లాయ్ టైంలో ఇస్తారు. మనం టెరాఫామ్ లోంచి కూడా చేయొచ్చు, బట్ టెరాఫామ్ లోంచి చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే ఇది కూడా అప్గ్రేడ్ అయిపోతుంది, ఈ బ్లూ కూడా అప్గ్రేడ్ అయిపోతుంది, అప్పుడు అప్లికేషన్స్ డౌన్ అయిపోతాయి. అప్లికేషన్స్ డౌన్ అయినా పర్లేదు అనుకుంటే యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ టెరాఫామ్. అప్పుడు ఈ నోడ్ గ్రూప్ ఇక్కడ నేను వర్షన్ 1.32 పెడతాను, అండ్ ఇక్కడ ఆ 1.32 తగినట్లు ఇది అప్గ్రేడ్ అయిపోతుంది, రెండు ఒకేసారి అయిపోతాయి. ఇప్పుడు అప్లికేషన్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? బ్లూలో ఉన్నాయా, గ్రీన్ లో ఉన్నాయా? బ్లూలో ఉంది. సో బ్లూలో కదా ఉన్నాయి, బ్లూలోనే కదా ఉన్నాయి. సో ఇప్పుడు నేను బ్లూని కానీ అప్డేట్ కొట్టానంటే ఏమవుతుంది? అప్లికేషన్స్ డౌన్ అవుతాయి. సో అప్లికేషన్స్ డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ క్లస్టర్ ని అప్గ్రేడ్ చేస్తున్నా. కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల అప్లికేషన్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ లో అదే కదా చెప్పాను. కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ అవ్వడం వల్ల అప్లికేషన్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు. కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత నేను కొత్తగా క్రియేట్ చేసిన గ్రీన్ కెపాసిటీని అప్డేట్ చేస్తున్నా. ఓకే. సో దీన్ని అప్డేట్ చేసినప్పుడు కూడా అప్లికేషన్స్ ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే అప్లికేషన్స్ అన్ని బ్లూలో ఉన్నాయి. అన్న ఒకసారి గ్రీన్ దాని మీద ఆర్ బ్లూ దాని మీద క్లిక్ చేస్తారా? క్లిక్ చేస్తే కింద మీకు నోట్స్ అని వస్తుంది కదా. ఇక్కడ డీటెయిల్ నోట్స్ అని వస్తుంది కదా సైడ్కి. ఈ నోట్స్ అనే ఆప్షన్ ఇక్కడ మనం నార్మల్గా ఏమేమి టార్గెట్ చేసామని చూపిస్తుందా ఏ నోట్స్లో? ఆర్ యాక్చువల్లీ పర్మిషన్స్ కరెక్ట్ గా సెట్ చేస్తే ఏమేమి నోట్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. ఇక్కడ అదే అక్కడ నోట్స్ ఈ రెండు నోట్స్ చూపిస్తున్నట్టు. అంటే ఆప్షన్ ఉంది అదే చూపిస్తుందా లేకపోతే వేరే దానికి ఇచ్చారా అని అడుగుదాం అనుకున్నాను. సో ఈ రెండు నోట్స్ ఇక్కడ రావాలి, దీనికి పర్మిషన్ సెటప్ చేయాలి యాక్చువల్లీ. కెన్ యూ ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్ బిట్? అంటే కొంచెం లో ఉంది అనిపిస్తుంది. వాల్యూమ్ ఫుల్ గానే ఉంది మైక్. సో దిస్ ఈస్ ఎక్స్టర్నల్ మైక్ యాక్చువల్లీ, బట్ ఎందుకు సడన్ గా అలా కొంతమంది కనిపిస్తుందో అర్థం కావట్లేదు నాకు. అంటే వస్తుంది కానీ కొంచెం చిన్నగా వస్తుంది అనుకో. ఓకే. ఇంతకు ముందు క్లాస్ లో మీరు అన్నారు కదా నేను ఏదో స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, అది దేనికోసం అన్నా? అది Kubernetes అప్గ్రేడేషన్. అది అప్లికేషన్ అప్గ్రేడ్ వేరే, ప్లాట్ఫామ్ అప్గ్రేడ్ వేరే. అప్లికేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్, రైట్? అప్లికేషన్స్ ప్లాట్ఫామ్ లో రన్ అవుతున్నాయి. ఓకే. సో నేను ప్లాట్ఫామ్ ని అప్గ్రేడ్ చేసేటప్పుడు అప్లికేషన్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ రాకూడదు. ఓకే, దానికోసం కూడా చెప్తారా? నేను చేసేదంతా అదే. ఇప్పుడు ఎందుకు నేను ఇన్ని స్టెప్స్ లో చేస్తున్నాను అంటే అప్లికేషన్స్ డౌన్ అవ్వకుండా ఉండడానికి. బ్లూ గ్రీన్ అంటే ఏంటో మీకు తెలుసు. సేమ్ కెపాసిటీతో గ్రీన్ నోట్ గ్రూప్ ని రన్ చేస్తున్నాను. గ్రీన్ నోట్ గ్రూప్ ని రన్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ సేమ్ కెపాసిటీతో గ్రీన్ నోట్ గ్రూప్స్ ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇందులోకి షెడ్యూల్ చేయకుండా దీన్ని డిసేబుల్ చేశాను. డిసేబుల్ చేసిన తర్వాత కంట్రోల్ ప్లేన్ ని కొత్త వర్షన్ కి అప్గ్రేడ్ చేశాను. సో దాని తర్వాత గ్రీన్ నోట్ ను కూడా నేను అప్గ్రేడ్ చేస్తున్నా, ఎందుకంటే అల్టిమేట్ గా మనం గ్రీనే కదా రన్నింగ్ లోకి వస్తుంది. సో బ్లూ గ్రీన్ లో ఏంటి మీనింగ్? గ్రీన్ వచ్చినప్పుడు బ్లూని డిలీట్ చేస్తామని, రైట్? yes sir. సో ఇప్పుడు
గ్రీన్ కూడా 1.32కి వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు బ్లూని కానీ కార్డన్ చేశాను అంటే అప్పుడు పాడ్స్ అన్ని మనకు గ్రీన్ లోకి వచ్చి పడతాయి, రైట్? ఎస్. సో గ్రీన్ లో అంటే 1.32లో మనకు పాడ్స్ ఉన్నాయి, కంట్రోల్ ప్లేన్ 1.32లోనే ఉంది. సో ఇట్ మీన్స్ క్లస్టర్ ఈజ్ అప్గ్రేడెడ్ సక్సెస్ఫుల్లీ. అప్పుడు ఇక మనం బ్లూని డిలీట్ చేసేస్తాం. ఓకే, లెట్ మీ షో. చేసిన తర్వాత నేను మీకు అర్థమవుతుంది. యా, ఓకే. ఓకే, సో 1.32లోకి వచ్చేసింది, రైట్? ఇప్పుడు కంట్రోల్ ప్లేన్ 1.32లో ఉంది, గ్రీన్ నోట్ గ్రూప్ 1.32లో ఉంది. ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే ఈ బ్లూలో రన్ అవుతున్న వర్క్లోడ్స్ అన్నిటిని గ్రీన్ లోకి మూవ్ చేయాలి. గ్రీన్ లోకి మూవ్ చేయాలి అంటే నౌ యూ కెన్ చెక్. సో దీస్ ఆర్ గ్రీన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే వీటిని కార్డన్ చేయాలి. kubectl కార్డన్ అండ్ kubectl కార్డన్. ఎందుకు కార్డన్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను దీన్ని డ్రైన్ చేసినప్పుడు మళ్ళీ ఈ బ్లూలోకి వెళ్ళకూడదు. సో ఇప్పుడు చూడండి, బ్లూ నోట్స్ ఆర్ షెడ్యూలింగ్ డిసేబుల్డ్. షెడ్యూలింగ్ డిసేబుల్ చేసిన తర్వాత నౌ ఐ విల్ డూ డ్రైన్. డ్రైన్ చేస్తున్నాం అంటే బయటకి గెంటేస్తున్నాం అని మీనింగ్. kubectl డ్రైన్ నోడ్. Still my application is running. You can see this. kubectl drain this one. Okay, so we need to ignore daemon sets. ఎందుకంటే daemon sets ని ఆటోమేటిక్ గా కొత్త నోడ్ క్రియేట్ అయినప్పుడు daemon set వస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఎర్రర్ ఏంటి అంటే కెనాట్ డిలీట్ పాడ్స్ విత్ ఎంటీ డైరెక్టరీ. అంటే మీకు తెలుసు ఆల్రెడీ పాడ్ యొక్క టెంపరీ డేటా. సో అది కూడా మనకు అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, పాడ్స్ అన్ని 1 by 1 వచ్చేసి మనకు బ్లూ లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇదే కమాండ్ దీనికి కూడా రన్ చేస్తాను. సో ఇందులోంచి కూడా పాడ్స్ అనేవి వచ్చేసాయి. వచ్చేసిన పాడ్స్ ఎక్కడికి వెళ్తాయి? వచ్చిన పాడ్స్ దేంట్ లోపలికి వెళ్ళాయి? మీకు 42 107 42 107, రైట్? యువర్ అప్లికేషన్. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత దెన్ ఇట్ మీన్స్ క్లస్టర్ అప్గ్రేడ్ ఈస్ డన్. క్లస్టర్ అప్గ్రేడ్ అయిపోయిందని చెప్పేసి మనము మళ్ళీ ఒక మెయిల్ పంపిస్తాం అందరికి. మెయిల్ పంపించిన తర్వాత అప్లికేషన్స్ టీమ్ వాళ్ళ యూఆర్ఎల్ సెట్ చేసుకుంటారు, బేసిక్ సెట్స్ అన్ని చేసుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక రిప్లై ఇస్తారు, యా మా అప్లికేషన్స్ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి. ఓకే, సో అప్పుడు మనకి ఇంకా ఈ బ్లూ నోట్ తో పని లేదు. ఐ విల్ కామెంట్ దిస్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఖచ్చితంగా మీరు 1.32కి మార్చాలి. ఓకే, మాన్యువల్ గా. సో ఇప్పుడు మీరు టెరాఫార్మ్ ప్లాన్ చేశారంటే బ్లూ నోట్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఇంకా మనకు బ్లూ నోట్స్ అనేది అనవసరం. సో
సో ఇక్కడ మనం 3 స్టెప్స్ చేసాం. ఒకటి కంట్రోల్ ప్లేన్ ని 1.32 లోపలికి తీసుకొచ్చాం. నోడ్ గ్రూప్ ని కూడా 1.32 తీసుకొచ్చాం. సక్సెస్ఫుల్ గా మన అప్లికేషన్స్ అన్నిటిని కొత్త నోడ్ గ్రూప్ లోకి పంపించాం. ఓకే, our application is running. So this is the upgrade process of EKS using Blue Green without downtime. Yes, Vishnu Priya Varada, you have a question? రిజాల్వ్ అయింది శివ గారు. జస్ట్ ఆ క్వశ్చన్ ఏం అడుగుదాం అనుకున్నానంటే టెరాఫామ్ తో మళ్ళీ చేంజ్ చేస్తారా అని. సో ఇది రన్ చేసినప్పుడు మీరు ఇప్పుడు చూపించారు, అదే క్వశ్చన్ ఉంది. అండ్ So ఇక్కడ 1.32 లో ఖచ్చితంగా చేయాలి. Yeah. చేసిన తర్వాత ఇది మనం కమెంట్ చేసేస్తాం కాబట్టి అది అప్ టు డేట్ ఉంటుంది. Yes. మళ్ళీ అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు ఇష్యూ Yeah, apply ఏమో చేసేసాను. చేసిన తర్వాత మనకి ఏం ఇష్యూస్ ఉందో. ఓకే, అది ఇంకొక క్వశ్చన్ నిన్నటిది గిట్ మీద ఉందంట, ఇప్పుడు అడగను దాని క్వశ్చన్. చెప్పండి. నేను మనం 2 బ్రాంచింగ్ స్ట్రాటజీస్ లో ఫీచర్ బ్రాంచింగ్ లో మెయిన్ బ్రాంచ్ ఒకటి, ఫీచర్ బ్రాంచ్ రెండే ఉంటాయని చెప్పారు. సో అక్కడ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డెవలపర్స్ ఫీచర్ బ్రాంచ్ నుంచి తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ లో వర్క్ చేశారు, ఈ రోజు వర్క్ చేశారు అండ్ చెక్ ఇన్ వాళ్ళ కోడ్ అంతా ఫీచర్ లో ఉంది. సో రేపు వాళ్ళు మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కి పుష్ చేస్తారు కదా రేపు వచ్చినాక, అంటే లేకపోతే ఈ రోజే నేను పుష్ చేసి వెళ్ళిపోయాను మెయిన్ బ్రాంచ్ కి, రేపు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ పుల్ చేసుకుంటారు కోడ్ ఫ్రమ్ ద మెయిన్ బ్రాంచ్. పుష్ చేసి మర్జ్ అయిపోయింది. ఓకే, మర్జ్ అయిపోయింది అంటే ఇంక ఇది ప్రొడక్షన్ కి వెళ్ళలేదు, డైలీ అప్డేట్స్ డైలీ. ఓకే. సో మెయిన్ బ్రాంచ్ కి చేసినాక ఇప్పుడు నేను మళ్ళీ కోడ్ తీసుకుంటాను, డైలీ 3 డెవలపర్స్ వస్తారు, మళ్ళీ కోడ్ ని మెయిన్ బ్రాంచ్ నుంచి తీసుకుని ఫీచర్ మెయిన్ బ్రాంచ్ నుంచి ఫీచర్ బ్రాంచ్ కి తీసుకొని దే వాంట్ టు వర్క్ విత్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, డెవలపర్ 1 గా నేను ఒక టెక్స్ట్ బాక్స్ ని చేశాను, డెవలపర్ 2 వచ్చి ఒక బటన్, ఇద్దరం పక్క పక్కనే అదే పేజ్ లో ఫీచర్స్ లో వర్క్ చేస్తున్నాం. సో బై మిస్టేక్ నా కోడ్ ఏం చేసింది అంటే ఆ టెక్స్ట్ బాక్స్ వెళ్ళి ఆ బటన్ ఓవర్లాప్ చేసింది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అంటే నా ఫాల్ట్ కోడ్ వెళ్ళి పక్క డెవలపర్ డిస్టర్బ్ చేసింది ఫీచర్ ని. అట్లా చేయదే, అలా ఎలా చేస్తుంది? ఇప్పుడు అతను ఫీచర్ బ్రాంచ్ డెవలప్ చేశాడు, మెయిన్ లోకి మార్జ్ చేసేసాడు. మార్జ్ చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిన్ ని పుల్ చేసుకున్నా చేయకపోయినా మీ డెవలప్మెంట్ మీరు కంటిన్యూ చేస్తారు. అవును, కానీ నా కోడ్ ఇంపాక్ట్ అయింది. వాట్ మై క్వశ్చన్ ఇస్, అతను మీ బ్రాంచ్ నేమి డిస్టర్బ్ చేయలేదు కదా? చేయలేదు, నా కోడ్ నేను పుష్ చేశాను, తన కోడ్ తను పుష్ చేశాడు. తన కోడ్ పుష్ చేసి మెయిన్ బ్రాంచ్ లోకి మర్జ్ చేసేసాడు, అది అయిపోయింది. ఫీచర్ 1 ఇస్ కంప్లీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ లో కూడా వెళ్ళిపోయింది అనుకుందాం. అలా కాదు, నేను అనేది డే టు డే వర్క్ అండి, డే టు డే వర్క్. సరే, ప్రొడక్షన్ లోకి వెళ్ళలేదు, మెయిన్ బ్రాంచ్ లో అతని కోడ్ పుష్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఫీచర్ 2 ని డెవలప్ చేస్తూ మీరు ఫీచర్ 2 లోకి పుష్ చేసుకుంటూ మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు అతని కోడ్ మీ కోడ్ కాన్ఫ్లిక్ట్ అయితే మీకు మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఓకే, సో ఆ కాన్ఫ్లిక్ట్స్ మీరు రిజాల్వ్ చేస్తారు. ఓకే, సో మీ డైరెక్ట్ గా మీ ఫీచర్ బ్రాంచ్ లో ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఫీచర్ బ్రాంచ్ ని చెక్అవుట్ చేశారో అక్కడ నుంచి మెయిన్ బ్రాంచ్ ముందుకు వెళ్ళిందంటే, మెయిన్ బ్రాంచ్ ప్రొసీడ్ అయింది అనుకోండి, ఓకే, లేటెస్ట్ తీసుకోకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది మీకు. ఓకే, ఓకే. సో మెయిన్ బ్రాంచ్ ప్రొసీడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు అక్కడ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఒకే ఫైల్ అయితే, ఒకే ఫైల్ కాకపోతే రావు. ఓకే, సో ఒకే ఫైల్ లో మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మీరు చూస్తారు, మీరు చూసి మీకు తెలిస్తే మీరు క్లియర్ చేసుకుంటారు, అదర్వైజ్ యు సిట్ విత్ హిమ్ అండ్ దెన్ యు కెన్ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్. ఓకే, థాంక్యూ. సో మన క్లస్టర్ అప్గ్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ వి డు ద అప్గ్రేడ్. అన్న ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా చెక్ చేస్తాం? లైక్ బిఫోర్ వర్క్ లోడ్, ఆఫ్టర్ వర్క్ లోడ్, లైక్ బిఫోర్
బిఫోర్ వర్క్లోడ్స్ అంటే లైక్ ముందు లైక్ పాడ్స్ ఏవైతే రన్ అయ్యాయి సేమ్ పాడ్స్ వచ్చాయా లేదా అట్లా. అది ఎవరి అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. యాజ్ ఎ క్లస్టర్ అడ్మినిస్ట్రేటర్ మనకు తెలుసు కదా, ఇప్పుడు నేను kubectl get pods అని కొట్టినప్పుడు నేను ఇక్కడ సింపుల్ గా ఐ కెన్ సీ హౌ మెనీ వర్ దేర్ ఎర్లియర్. 4 ఉన్నాయి. ఓకే, అంటే సో నేను బేసికలీ అప్డేట్ చేయక ముందు ఐ కెన్ కౌంట్ దిస్, ఎన్ని వర్క్లోడ్స్ రన్ అవుతున్నాయని నాకు తెలుస్తుంది కదా. పాడ్స్ ఎన్ని ఉన్నాయి, డిప్లాయ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, రెప్లికా సెట్స్ ఎన్ని ఉన్నాయి, కాన్ఫిగ్ మ్యాప్స్ ఎన్ని ఉన్నాయి, సీక్రెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఐ కెన్ గెట్ ద కౌంట్. ఓకే, యా ఓకే తర్వాత కొత్తగా గ్రీన్ నోట్స్ వచ్చిన తర్వాత అగైన్ యూ కెన్ కంపేర్ దట్ కౌంట్. ఓకే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు మనకి బెస్ట్ ప్రొసీజర్ ఏంటన్నా, ఇది లైక్ కమాండ్ లైన్లో చేయడమా లేదంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో చేయడమా క్లస్టర్ అప్గ్రేడ్ లైక్? నేను రెండు కలిపి చేశాను యాక్చువల్లీ. ఓకే మీకు అప్లికేషన్స్ డౌన్ అవ్వకూడదు అంటే, డౌన్ అయినా పర్లేదు అంటే డైరెక్ట్ గా ఇక్కడే అప్డేట్ కొట్టేయచ్చు. ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అప్డేట్ కొట్టేసి ఇంకా టెరాఫామ్ ని టచ్ చేయకుండా ఇక్కడే అప్డేట్ కొట్టేసి దీని తర్వాత డైరెక్ట్ గా బ్లూ మీదనే అప్డేట్ కొట్టేయచ్చు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే అప్లికేషన్స్ డౌన్ అవుతాయి. అప్లికేషన్స్ డౌన్ అవ్వకూడదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్లూ గ్రీన్ అప్రోచ్. ఆహా ఓకే, ఓకే సో మీరు దీనిపైన ఒక పాయింట్ ఎలా పెడతారు అంటే సక్సెస్ఫుల్లీ అప్గ్రేడెడ్ ఈకేఎస్ క్లస్టర్ యూజింగ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ వితౌట్ డౌన్ టైమ్ టు ద అప్లికేషన్స్. ఓకే సో ఇలా మీ ప్రొఫైల్లో పెడితే ఎలా చేశారు అంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ స్టెప్స్. యా ఓకే అన్న, గాట్ ఇట్. ఇంకోటి, ఇది అప్లికేషన్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కన్నా, లైక్ లైక్ ఎంత టైం పడుతుంది బేసిక్గా? ఇప్పుడు మనది నార్మల్ కాబట్టి అయిపోయింది కదా 5 to. ఓ, ఎంత పెద్దదైనా అట్లానే జరుగుద్దన్నా, హాఫ్ అన్ అవర్ అట్లానే లేదంటే? ఎంత పెద్దదైనా కంట్రోల్ ప్లేన్ ఒకటే. ఓకే క్లస్టర్ ఓకే, నోట్ గ్రూప్స్ మాత్రం కొన్ని ఎక్కువ ఉంటాయి. నోట్ గ్రూప్స్ ఎక్కువైనా పర్లేదు, అవి ప్యారలల్ గానే జరుగుతాయి. యా ఓకే, యా ఓకే అన్న. అన్న Okay. సర్వీస్ మెషిన్ ఇస్తే ఈ నార్మల్ ISTIO అని ఉంటుంది. ఇవి ఎక్కడ అది ఎందుకు యూజ్ AWS లో చేస్తారు? ఉన్నప్పుడు అవసరం లేదు. ఆన్ ప్రెమైస్ క్లస్టర్లు అది కొంచెం హెవీ అనమాట, ఈ మధ్య ఎవరు యూజ్ చేయట్లేదని. సర్వీస్ మెష్ అంటారు. లైక్ MHTTPS అని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ట్రాఫిక్ మానిటరింగ్ అని, రేట్ లిమిటింగ్ అని. సో వాటి కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి అంటే ఒక మైక్రో సర్వీస్ డౌన్ అయింది అనుకోండి, ఇక మైక్రో సర్వీస్ కి రిక్వెస్టే వెళ్ళదన్నమాట, అక్కడికి కట్ చేస్తుంది. సర్క్యూట్ బ్రేకర్ అంటాం. సో అది టూ మచ్ యాక్చువల్లీ. సర్క్యూట్ బ్రేకర్ MTLS అంటే లోపల కూడా ఉండే అప్లికేషన్స్ HTTPS ద్వారా కనెక్ట్ అయ్యేలాగా, ఇంటర్నల్ అప్లికేషన్స్ కూడా ఒకదానికొకటి. అండ్ దెన్ రేట్ లిమిటింగ్ అంటే ఒక సర్వీస్ కి మీరు 1 minute లో మాక్సిమం 60 రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాను అనే దానిలాగా రేట్ లిమిటింగ్. సో ఇలాంటివి ఉంటాయి ఇస్టియో అనే దానికి. ఇవి నార్మల్ గా ఆన్ ఆన్ ప్రెమిసెస్ యూజ్ చేస్తాం, మన ఇట్లా క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఎక్కువ యూజ్ చేయరు. AWS లో అయితే ఎక్కువ యూస్ చేయరు, బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండిల్డ్ బై AWS ఇక్కడ. ఆన్ ప్రిమైస్ లో యూస్ అది కూడా హెవీ అన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఫస్ట్ లో ఈ మధ్య కాలంలో క్యూబర్నెటిసే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. సో క్యూబర్నెటిస్ ని మేనేజ్ చేయడం చాలా కాంప్లెక్స్ గా ఉందని. ఓకే, అండ్ సో ఇస్టియో అనేది ఇంకా ఇంకా కాంప్లెక్స్ చేస్తుంది అనమాట. AWS మేనేజ్ చేస్తే అన్నారు కదన్న, AWS లో ఏ సర్వీస్ హ్యాండిల్ చేస్తారని ఈస్టియో సంబంధించిన ఏ దాన్ని? సర్వీస్ అని కాదు, AWS లో ఉండే VPC నెట్వర్కింగ్ లోనే మొత్తం ఎవ్రీథింగ్ ఉంది మనకి. సో AWS లో VPC బేస్డ్ నెట్వర్కింగ్ కదా ఇది, AWS ఓన్ నెట్వర్కింగ్ అనమాట. ఆన్ ప్రిమైస్ లో అయితే ఆ నెట్వర్కింగ్ ని కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళే సెటప్ చేయాలి. ఓకే, సో AWS లో ఏంటి అంటే ఎవ్రీథింగ్ రెస్పాన్సిబుల్ బై AWS, VPC కానీ అదంతా. సో ఇలా ఇక్కడ మనకు సర్వీస్ మెష్ అనేది అవసరం రావట్లేదు. మనకు ALB ఉంది, అక్కడే టార్గెట్ గ్రూప్స్ ఉన్నాయి, మానిటరింగ్ కూడా అక్కడే ఉంది. సో అవన్నీ. సో ఇక్కడ ఇస్టియోలో అంత అవసరం మనకు రావట్లేదు.
యాడ్-ఆన్స్ లో ఏముంటుంది అన్న? నార్మల్ యాడ్-ఆన్స్ లో ఏమేమి అప్గ్రేడ్ చేయడానికి అంటే ఏమైనా డిపెండెన్సీస్ ఉంటాయా క్లస్టర్ కి? ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా. విపిసిసిఎన్ఐ ఇది ఒకటి, కోర్ డిఎన్ఎస్, మెట్రిక్ సర్వర్ మనం ఇన్స్టాల్ చేసామా, మాన్యువల్ గా ఒకసారి Yeah. ఇన్స్టాల్ చేసాం, క్యూ ప్రాక్సీ క్యూ ప్రాక్సీ. సో ఇవన్నీ కొన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్. సో విపిసి అనేది ఇవన్నీ బై ఎప్పుడు డిఫాల్ట్, అప్గ్రేడ్ ఇవన్నీ డిఫాల్ట్ యాడ్ ఆన్స్. ఇవి సపరేట్ గా మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాలి లేకపోతే ఆటోమేటిక్ క్లస్టర్ తోటి అప్గ్రేడ్ అవుతాయి? ఆటోమేటిక్ గానే అయిపోతూ ఉంటాయి, కొన్ని అవ్వలేదు. సో ఇదంతా డాక్యుమెంటేషన్ లోంచి రావాలి. లాస్ట్ సో క్వశ్చన్ ఇదంతా ఫ్రమ్ yeah, అండ్ చెప్పండి. ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకుంటాం కదా బిఫోర్ అప్గ్రేడేషన్, అది లైక్ కేడబ్ల్యూఎస్ లో సర్వీస్ ఏం లేదా అన్న? అంటే లైక్ దాంతో అది ఇంటిగ్రేట్ ఈకేసీ బ్యాకప్ తీసుకునేటట్టు అంటే థర్డ్ AWS లో పార్టీ అయితే లేదు, థర్డ్ ఫాలరీ పార్టీ అనేది మాత్రమే ఉంది, ఓకే. థర్డ్ పార్టీ. ఆహాహా ఓకే. యాడ్ ఆన్ కంపాటబిలిటీ ప్లస్ ఈ కేస్ డిస్క్రిప్టర్ వర్షన్స్, యాడ్ ఆన్ నేమ్. సో ఇలా చెక్ చేసుకొని యూ కెన్ చెక్ ద కంపాటబిలిటీ యాక్చువల్లీ. సో మోస్ట్లీ ఇందాకనే ఇక్కడ అప్గ్రేడ్ అయింది. ఓకే, సో ఇక్కడే మాడిఫై అయిపోయింది యాక్చువల్లీ, బట్ స్టిల్ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని చూపిస్తుంది, ఇంకా వేరే వర్షన్స్ కూడా ఉన్నాయని చూపిస్తుంది, బట్ మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ విపిసిసి నేమ్ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడనే అప్డేట్ అయిపోయింది ఇది, బట్ అది ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చూపిస్తుంది, మనకు అవసరం లేదు మాన్యువల్ గా చేయాల్సిన అవసరము. క్లస్టర్ దానికి కావాల్సిన కంపాటబిలిటీని ఆటోమేటిక్ గా అప్డేట్ చేసుకుంటుంది. ఓకే, సో విపిసిసి అని అన్న ఇది లాస్ట్ క్వశ్చన్, అప్గ్రేడేషన్ టైంలో క్లస్టర్ని ఎవరు యాక్సెస్ చేయలేరా? అది యాక్సెస్ చేయలేరు. అప్పుడు అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తామన్నా, అది అప్పుడు రెస్ట్రిక్ట్ చేయాలా లేదంటే? రెస్ట్రిక్ట్ చేయాలి, అప్లికేషన్ టీమ్ యాక్సెస్ చేయకుండా. సో ఇప్పుడు ఆ సెటప్ అంతా ఇక్కడ నేను చేయలేను కాబట్టి, సో నౌ యూ కెన్ ఇమాజిన్ రైట్, క్లస్టర్ కంటూ ఒక సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా. సో దిస్ ఇస్ ద సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ ఏముంది, మన బాస్టియన్ హోస్ట్ ఉంది 443. ఇక్కడ 443లో మన బాస్టియన్ ఉంది కాబట్టి మనం యాక్సెస్ చేస్తున్నాం. ఎవరైనా అప్లికేషన్ టీం కావాలి అంటే వాళ్ళకంటూ ఒక సర్వర్ ఉంటుంది, వాళ్ళకు ఒక బాస్టియన్ ఉంటుంది వాళ్ళ అప్లికేషన్ కి సంబంధించి, అది మనం రిమూవ్ చేస్తాం ఇక్కడ. ఓ గాట్ ఇట్. ఓకే, యా గుడ్, థ్యాంక్స్. సో అది మనం రిమూవ్ చేస్తే వాళ్ళు యాక్సెస్ చేయలేదు. వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ రామ. యాక్చువల్గా ప్రతి ఆర్గనైజేషన్లో ఏదైనా చిన్న స్మాల్ చేంజ్ ఉన్నా సరే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. బేస్డ్ ఆన్ Yes. డాక్యుమెంటేషన్ మనం అసలు ముందు డౌన్ టైం అని ఒక మెయిల్ పెట్టినప్పుడే ఎవరు యాక్సెస్ చేయరండి. ఆ టైంలో ఎవరు యాక్సెస్ చేయరు. అండ్ మనం క్లస్టర్ అనేది ఒకసారి అప్గ్రేడ్ చేసిన తర్వాత రెస్పెక్టివ్ పీపుల్, ఇప్పుడు మనము డిప్లాయ్మెంట్స్ మళ్ళీ టెస్టింగ్ చేయడానికి కూడా టెస్టింగ్ పీపుల్ అవైలబుల్ గా ఉంటారు అనమాట. ఒక 1 or 2 పీపుల్ ని ఆ టైంకి అవైలబుల్ గా ఉంచుతారు. ఇది మోస్ట్లీ ఎప్పుడు చేస్తారంటే సాటర్డే సండే ఆ టైమ్స్ లో చేస్తారు మాకైతే కనుక, మా కంపెనీలో. అప్పుడు Yes. ఆ, అప్పుడు ఎవరు యూజ్ చేయరు కాబట్టి అసలు ఎవరు యాక్సెస్ చేయరు ఆ టైంలో అసలు. యాక్సెస్ చేయరు కరెక్టే, చేస్తే ఏంటి, ఇప్పుడు అందరూ గుడ్ పీపుల్ కాదు కదా. సో మీరు నెట్వర్క్ లో అది లేకుండా చేస్తే బెటర్. ఓకే, మోస్ట్లీ చేయరు, బట్ మీరు నెట్వర్క్ లో చేశారనుకోండి,
ఒకవేళ మేబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోయినా మెయిల్స్ చెక్ చేసుకోకపోయినా ఎవరైనా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా అవ్వదు కదా. సో వాళ్ళకి అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్లో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అంటేనే వాళ్ళు చేంజ్ రిక్వెస్ట్ టైంలోనే కనెక్ట్ అవ్వగలరు. ఆ టైంలోనే వాళ్ళకి పాస్వర్డ్స్ వస్తాయి. మిగతా టైంలో ప్రొడక్షన్ సర్వర్కి ఎవరు కనెక్ట్ అవ్వలేరు. రైట్. ఒక 1 hour టైం ఇస్తారు. సిఆర్ చేంజ్ రిక్వెస్ట్ టైము, డిప్లాయ్మెంట్ టైము. ఆ 1 hour మాత్రమే ఆ పాస్వర్డ్స్ వ్యాలిడ్ ఉంటాయి అన్నమాట. సో 1 hour దాటితే పాస్వర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అండ్ ఓకే. ఒక క్లస్టర్ అప్డేషనే కాదు, చాలా మనము మనకి ర్యాబిట్ ఎంప్యూ కానీ జెన్కిన్స్ కూడా ఇప్పుడు ఎవ్రీ 15 days కి అప్డేట్ అవుతూ ఉంటుంది. న్యూ చేస్తూ ఉంటాం అనమాట. ప్రతిదీ చాలా అప్డేట్ చేస్తూ ఉంటాం మనం. బట్ అవన్నీ చిన్ని క్లస్టర్ ఈజ్ మోర్ ఇంపాక్ట్ కాబట్టి ఇది మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. యా ఫైన్. సో దిస్ ఇస్ ప్లాట్ఫామ్ కదా, నాట్ ఎ సింగిల్ అప్లికేషన్. సో ఇందులో చాలా అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. ప్లాట్ఫామ్ అంటేనే దట్స్ అ బిగ్ థింగ్. యా. సో దట్స్ ఆల్ యూ వాంట్ టు సే రామ? ఎస్. ఓకే, నైస్. ఓకే, సో ఇదే ప్రొడక్షన్లో చేసిన ప్రాసెస్ యాక్చువల్లీ మేమైతే. సో దీస్ ఆర్ ద స్టెప్స్. సో ప్రతిదీ ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఉండాలి విత్ కమాండ్. ఏ కమాండ్ యూస్ చేస్తున్నాం అనే దాంతో మీరు ఆ టైంలో 1 hour మీకు ఇచ్చిన టైంలో జస్ట్ ఆ కమాండ్ని కాపీ పేస్ట్ చేసేలాగా ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ 3 to 4 ఆ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో సెలెక్ట్ చేసుకుంటాం. ప్లాట్ఫామ్ అప్డేట్స్ అయితే, అప్లికేషన్ అప్డేట్స్ అయితే దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. మనకు 0 డౌన్ టైం ఉంది. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎనీ టైమ్ యూ కెన్ రిలీజ్ ద అప్లికేషన్స్. అందులోనూ కేటగిరీస్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. పబ్లిక్ ఫేసింగ్ అప్లికేషన్ అయితే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇంటర్నల్ అప్లికేషన్స్ అయితే ఇట్ ఈస్ ఫైన్, యూ విల్ గెట్ అప్రూవల్స్ టు డూ ఎనీ టైమ్. ఓన్లీ మాస్ పీపుల్ యాక్సెస్ చేసే అప్లికేషన్, మాస్ అంటే లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ అని, ఆ టైంలో అప్లికేషన్స్ మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ ఏ టైంలో అయినా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. నెక్స్ట్ మనము జెన్కిన్స్ స్టార్ట్ చేద్దాం. ఆ టైంలో మనం ఒక కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసి దెన్ వీ కెన్ స్టార్ట్ జెన్కిన్స్. ఓకే. అన్న Have a nice జెన్కిన్స్ weekend. See you అన్న చెప్పండి. సారీ, జెన్కిన్స్ కంటే ముందు లైక్ గిట్ హబ్ యాక్షన్స్ కానీ ఆర్కుసిడి ఇవి స్టార్ట్ చేయడానికి ఏమైనా అవుతుందన్న? No, Jenkins first. ఓకే. యా, That is what our flow. యా, ఓకే, ఓకే, యా, ఓకే. Okay. Have a థ్యాంక్ యూ. nice weekend. See you Yeah, on thanks. Monday. Bye bye.